నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే మహత్తర ఘట్టానికి నాంది పలుకుతుంది మహానాడు. ఈ నేపథ్యంలో మే 27, 28, 29వ తేదీల్లో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు కొడవలూరు మండలంలోని ఇఫ్కో కిసాన్ సెజ్ లో జరుగుతున్న ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు శ్రీ బీదా మస్తాన్ రావు యాదవ్, మాజీ మంత్రివర్యులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. బీదా మస్తాన్ రావు యాదవ్, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇరువురు మాట్లాడారు. ఈ పరిశీలనలో జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ల రెడ్డి, పెన్నా డెల్టా వైస్ చైర్మన్ బీదా గిరిధర్, రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి మరిశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య నాయకులు గాదంశెట్టి వేణు, పోతగుంట శ్రీకాంత్, మైనార్టీ నాయకులు ఖలీల్, పైడ్ హర్ష, జనిగర్ల మనోహర్, గుండ్లపల్లి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. వాడికి ఇక్కడ కార్ పార్కింగ్ 100 acres అంటే 200, 400 acres, మళ్ళీ అడిషనల్ కార్ పార్కింగ్ ఇంకో 100 acres. సో ఆల్మోస్ట్ 500 acres అవైలబిలిటీలో పెట్టుకుంటున్నాం. 13వ తేదీ ఇక్కడే సైట్లో మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. ఏదేమైనా మేము చిన్నప్పుడు చూస్తున్నాం, నాంపల్లి గ్రౌండ్స్ నుంచి నడిచి, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి నడిచి సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్కి నడిచిపోయేవాళ్ళం అందరం కలిసి, కార్యకర్తలు, నాయకులు అందరం. అదొక రోజులు, పాత రోజుల్లో పల్లా శ్రీనివాస్ గారు అందరం కలిసి మహానాడు భారీగా విజయవంతమయ్యేటట్టు రాష్ట్రంలో ఫస్ట్ టైం నెల్లూరులో అనేక సభలు. ఎన్టీఆర్ గారు వస్తే బిఆర్ కళాశాలలో 92 బిగినింగ్లో సారా వ్యతిరేక ఉద్యమం అప్పుడు భారీ బహిరంగ సభ ఎన్టీ రామారావు గారు, ఇంకా మహిళా సదస్సులు, పోరాటాలు, అనేక ర్యాలీలు నెల్లూరులో జరిగింది. అయితే గుర్తుండిపోయేటట్టుగా మహానాడు ఫస్ట్ టైం ఆంధ్ర తెలంగాణ కంబైన్డ్ స్టేట్ నుంచి ఇప్పుడు దాకా నెల్లూరులో మహానాడు జరగల, ఇప్పుడు జరగబోతుంది. పరిపడదే